తెలంగాణ సీఎం రేవంత్ రెడ్డి అమెరికా పర్యటన కాంగ్రెస్ శ్రేణులను ఒకసారిగా షాక్ గురి చేసింది. షాకింగ్ అని ముఖ్యమంత్రి అన్నట్టుగా కూడా తెలిసింది. విదేశాంగ శాఖ నుంచి అనుమతులు రాలేదు, కేవలం లండన్ పర్యటనకు మాత్రమే అనుమతులు వచ్చాయి. అక్కడ నుంచి అమెరికా పర్యటనకు వెళ్ళటానికి కొన్ని రాజకీయ కారణాలతోనే అనుమతులు ఇవ్వలేదు. ఇది నిజంగానే షాకింగ్ న్యూస్. కేంద్ర విదేశాంగ శాఖ నుంచి ప్రస్తుతం ఈ సమాచారం వచ్చినట్టుగా తెలుస్తోంది రాష్ట్రానికి. అమెరికా టూర్ లో ఆయన బోస్టన్, న్యూయార్క్ సిటీలో పర్యటించాల్సి ఉంది. కానీ హార్వర్డ్, MIT, వర్జీనియా టెక్ వంటి ప్రముఖ విద్యా సంస్థలతో ఒప్పందాలు కూడా చేసుకోవాలని రాష్ట్ర ప్రభుత్వం ముందస్తుగా ప్లాన్ చేసుకుంది. కానీ కేంద్రం సీఎం టూర్ని అడ్డుకోవడం రాజకీయంగా సంచలనం రేపుతోంది. ఇప్పుడు ఇక్కడ విద్యా విధానానికి అనుగుణంగా చేసుకోవాల్సినటువంటి మార్పులు, వీటన్నిటి గురించి విద్యా విధానాన్ని బలోపేతం చేసుకోవాల్సినటువంటి విషయాల గురించి సీఎం అమెరికాకి వెళ్ళాలని అనుకున్నారు. కానీ ఆయన ఇప్పుడు కేంద్రం తీసుకున్న నిర్ణయంతో విదేశాంగ శాఖ అనుమతులు నిరాకరించడంతో ఆయన లండన్ పర్యటన నుంచి వెనక్కి వచ్చేయాల్సిన పరిస్థితి వచ్చింది. బహుశా ఇవి చాలా రేర్గా జరిగేటటువంటి పరిస్థితులే ఉంటాయి. ఒకవేళ ఇదే పరిస్థితి బీజేపీ పాలిత రాష్ట్రాల ముఖ్యమంత్రులకు అయితే ఇలా చేస్తారా అని కాంగ్రెస్ నేతలు అడుగుతూ ఉన్నారు. ఇక లండన్ నుండి డైరెక్ట్ గా 23వ తారీఖు హైదరాబాద్ కి సీఎం రేవంత్ తిరిగి వస్తారు. అమెరికా టూర్ ని కొనసాగించాలని అధికారుల్ని సీఎం ఆదేశాలు ఇచ్చారు. అయితే ఆయా విద్యా సంస్థలతో ఒప్పందాలు చేసుకోవాలంటూ కూడా సూచించారు. అయితే ఇక్కడ సీఎం రేవంత్ మాత్రమే తిరిగి వస్తున్నారు. మిగతా ఎవరైతే నేతలు ఉంటారో, అలాగే సీఎం కి సంబంధించి విద్యా సంస్థలతో సీఎంతో పాటు వెళ్లిన బృందంలో ఉన్న నేతలు మాత్రం ఇప్పుడు అమెరికా టూర్ యథాతథంగా కొనసాగే అవకాశం కనిపిస్తుంది స్కెడ్యూల్ ప్రకారం. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాత్రమే లండన్ నుంచి వెనక్కి వచ్చేస్తున్నారు. తెలంగాణ రైజింగ్ ఎవరు ఆపలేరు అని ముఖ్యమంత్రి స్పష్టం చేశారు. విద్యా నైపుణ్యం, యువత భవిష్యత్తు అంశాల్లో రాజకీయాలకి అతీతంగా ఆలోచించాలని సీఎం స్పష్టం చేశారు. హైదరాబాద్ ని ప్రపంచ స్థాయి గ్లోబల్ నాలెడ్జ్ హబ్ గా తీర్చిదిద్దడమే లక్ష్యంగా తన ప్రభుత్వం ముందుకు వెళ్తోందంటూ కూడా సీఎం అనేక సార్లు చెప్తూ వస్తున్నారు. అందుకు తగ్గట్టుగానే అమెరికా టూర్ ని కూడా ప్లాన్ చేసుకున్నప్పటికీ కూడా పర్మిషన్ రాలేదు కాబట్టి సీఎం తిరిగి వస్తున్నారు. ఆయన బృందం మాత్రం అమెరికాలోనే ఉండబోతోంది. 21వ తారీఖు తర్వాత వారు అమెరికా వెళ్తారు. అక్కడ ఏవైతే యూనివర్సిటీలతో ముందుగా ప్లాన్ చేసుకున్నారో, కలవబోతున్నారో ఆ పర్యటన అంతా కూడా వాళ్ళు కంప్లీట్ చేయబోతున్నారు. విదేశాంగ శాఖ నుంచి రాష్ట్ర ప్రభుత్వానికి దీనికి సంబంధించి సమాచారం అందింది. దీంతో ఇది నిజానికి షాక్ ని కలిగించే వార్త అయినప్పటికీ కూడా నేను బ్యాక్ వచ్చేస్తున్నానని ముఖ్యమంత్రి అన్నారు. కానీ బృందంలో సభ్యులు మాత్రం అధికారులు అమెరికాకు వెళ్ళబోతూ ఉన్నారు. ఇది రాజకీయ పరమైనటువంటి కారణాలు. లండన్ కి సంబంధించి ఏదైతే స్కెడ్యూల్ ముందుగా ప్లాన్ చేసుకున్నారో అది యథాతథంగా ముందుకు కదులుతుంది. 21వ తారీఖు వరకు కూడా లండన్ లోనే ఉండబోతున్నారు. ఆ స్కెడ్యూల్ ఏదైతే ఉందో అదంతా కూడా కంప్లీట్ చేసుకున్న తర్వాతే అమెరికా టూర్ మాత్రమే క్యాన్సిల్ అయ్యి ఆయన తిరిగి రాబోతున్నారు. అలా అరుదుగా జరుగుతుంటుంది. ముఖ్యమంత్రి ఒక స్కెడ్యూల్ అయిన తర్వాత ఆల్రెడీ అది సగంలో ఉన్న తర్వాత మళ్ళీ అక్కడ నుంచి దాన్ని రద్దు చేసుకుని వెనక రావడం అనేది చాలా అరుదుగా జరిగేటటువంటి ప్రక్రియ. దీనికి మరి బీజేపీ నేతలు ఏం సమాధానం చెప్తారో చూద్దాం. అప్పుడే తెలంగాణలో ఈ విషయం గురించి రాజకీయ వేడి మొదలైపోయింది, ఆరోపణలు మొదలైపోయాయి. ఆది శ్రీనివాస్ అప్పుడే బీజేపీ నేతలను టార్గెట్ చేస్తూ ఉన్నారు. తెలంగాణకు చెందిన రాజకీయ నేతలు కూడా ఇక్కడ ఉన్నటువంటి ఇద్దరు కేంద్ర మంత్రులు దీన్ని కుట్ర చేశారనే మాటలు కూడా వినిపిస్తూ ఉన్నాయి. అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారు అంటూ. చూద్దాం ఏం జరుగుతుందో చూద్దాం.